అసలు పాలిటిక్స్ గేమ్ ఆడుతారు ఇక్కడ సోషల్ మీడియాలో. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తున్నా. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా, ఈరోజు నాని రేపు మేమైతే మీకు లైవ్ ప్రూఫ్ ఉంటేనే న్యూస్లో పెట్టుండ్రి, లేకపోతే మూసుకొని కూర్చోర్రి. ఫస్ట్ మంట పెట్టింది వాళ్ళే, దాని తర్వాత మీద మళ్ళీ నీళ్ళు చల్లింది కూడా వాళ్ళే. మంత్లో ఒక 2 times అని మాట్లాడతాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా లేపుతలేడు. మేనేజర్లు అందరూ చెప్పుకుంటుంటే అది చేస్తే నీ బతుకు అది అర్థమవుతుందా? హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి అసలు ఇట్లాంటి వీడియో నేను చేస్తా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే మన సోషల్ మీడియా ఎట్లా అయిపోతుంది అంటే ఒకడు పాజిటివ్ చేస్తుండే, ఇంకోటేమో నెగిటివ్ చేస్తుండే. నెగిటివ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎట్లా అయిపోతారు అంటే ఇప్పుడు వీని ఎట్లా దొక్కాలా. ఇంకోటి ఏంటంటే నాకు రెండే ఛానళ్ళ మీద కొద్దిగా చాలా అంటే చాలా కోపాలు ఉన్నాయి. ఒకటి ఆర్టీవీ, ఒకటి సుమన్ టీవీ. ఇద్దరే ఇది మొత్తం స్కామ్ చేసింది. వాళ్ళకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అయితే చూసినా అప్పుడే తెలుస్తుంది. ఒక ఇండివిజువల్ యూట్యూబర్ని ఇట్లా దొక్కడము, ఏదో ఇంటర్వ్యూ అడిగితే ఇయ్యలేదు అని చెప్పేసి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అదే అనుకుంటున్నా, ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఇయ్యడు అది ఆయన ఇష్టము, అది ఆయన మీద వదిలేసాలి. ఇది ఎవరి గురించి మాట్లాడుతాం అంటే మన లోకల్ బాయ్ నాని గురించి. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన, యూట్యూబర్కి ఏదైతే ప్రాబ్లం వస్తే 100% నేను మాత్రం మాట్లాడతా అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం 100% నేను మాట్లాడతాను. బయట ఇష్యూస్కే మేము వెళ్తాము. ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏదైనా చిన్న గొడవ అయినా సరే 100% ఇన్వాల్వ్మెంట్ మాత్రం నేనైతే అవుతా. ఎవరు అవుతారో కాదో నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం 100% అవుతా. కానీ ఇంత ఘోరంగా కక్షగా పెట్టుకొని అసలు పాలిటిక్స్ గేమ్ ఆడుతారు ఇక్కడ సోషల్ మీడియాలో. అసలు యాక్చువల్లీ జరిగింది ఏంది అని చెప్పేసి నేను మీకు ఫుల్ డీటెయిల్ చెప్తా. జరిగింది మాత్రం ఇదే, ఎక్కడ అసలు వేరే విషయం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తున్నా. ఇట్లా పొద్దు నుంచి చేస్తున్నా సరే మనోడు కట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రెషర్ అంటే అంత ప్రెషర్ ఉంది. మొత్తము అక్కడ హార్బర్ నుంచి ప్రెషర్, పాలిటిక్స్ నుంచి ప్రెషర్, పోలీస్ నుంచి ప్రెషర్, ఇట్లా నార్మల్ మన పబ్లిక్ ఉంటారు చూసిన పబ్లిక్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా చూడంగానే అది ఉట్టిగానే నమ్మేయకండి. ఎందుకంటే నమ్మేసి వాళ్ళకి కమెంట్లు కొట్టుడు, ఎట్లాంటి కమెంట్లు కొట్టిరంటే అన్న నువ్వేం అంటించినావు అంట కదా టాక్ అంట. ఎవడైనా దేని మీద అయితే బతుకుతున్నాడో దానికి నిప్పకూడని అంటిస్తాడు. టాక్ అంట కదా, మనల్ని ఎంత కామెడీగా మాట్లాడుతున్నారు అంటే అంత కామెడీగా మాట్లాడుతున్నారు. అది చాలా అంటే చాలా తప్పు. ప్లీజ్ ఓ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా, ఈరోజు నాని రేపు మేమైతే ఎవడు మాట్లాడాలా ఈ చెత్త సోషల్ మీడియా ఛానళ్ళు ఏవైతే ఆర్టీవీ అయితే ఏదో వాళ్ళే దగ్గరుండి వాంటెడ్లీ లోకల్ పైన నేను ఇరికిచ్చినట్టు ఇట్లా కెమెరా ఎట్లుంది తెలుసా, పక్క నుండి ఇట్లా చూసినట్టు. అట్లా కదరా, ఆంటీలు బ్రేక్ఫాస్ట్ చేస్తారు అక్కడ కూర్చొని, వాళ్ళు ఏం చెప్తలేరు, వీడే అంటించింది అయినట్ట కదా. తెలుసా మీకు చేసింది ఇదే. కుల్లా నువ్వు చేసిన పని ఆర్టీవీ, ఇంకా దీనికి మళ్ళీ సుమన్ టీవీ ఎట్లా తెలుసా అది సుమన్ టీవీకి ఒక దండం పెడుతున్నా. అలా తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు తెలియదు వీళ్ళకి ఇంత దొరుకుతుందిరా, 1% దొరుకుతుంది. 1% దాని డైరెక్ట్ 100 ఇంత గుంజుడు తప్పు. మీ వాళ్ళు ఎట్లా చేసారు తెలుసా, ముందు రోజు మొత్తము ఇట్లా నా లోకల్ బాయ్ నాని చేసిందంట, ఇది చేసిందంట, పార్టీ చేసుకున్నారంట. పార్టీ ఎడ చేసింది తెలుసా, పార్టీ ఎడ చేసుకున్నారు ఆడ వైజాగ్లో సవేరా హోటల్లో పార్టీ చేసుకుని నిజమే. కానీ ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఆడ ప్రతి ఒక్కరు పార్టీ చేసుకున్నారు. లోకల్ బాయ్ నానేనే కాదు, మొత్తం ఇండియానే పార్టీ చేసుకుంది. కానీ ఏం చేస్తాము, మ్యాచ్ ఓడిపోయింది. మనోడు కూడా పోయి ఆ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి నిప్పంటియలేదు కదా. మనోడు పోయి సవేరా హోటల్లో కూర్చున్నాడు, సవేరా హోటల్లో తాగిరు, సవేరా హోటల్లోనే మ్యాచ్ చూసిరు, సవేరా హోటల్లోనే ఎంజాయ్ చేసిరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న కిస్మత్ ఏంటంటే 10:30-11 వరకు లోకల్ బాయ్ నాన్న వచ్చేసి అదే హోటల్లో ఉన్నాడని చెప్పి సీసీటీవీ కెమెరాలో తెలిసింది. అక్కడ సీసీటీవీ కెమెరా లేకపోతే ఈ ఆర్టీవీ చేసిన పని, ఈ సుమన్ టీవీ చేసిన పని, ఇక సుమన్ టీవీ అనే కాదు ఇంకోటి TV9 చాలామంది చేసారు. మెయిన్లీ ఈ ఆర్టీవీ మీద ఎందుకు పడుతున్నా అంటే, ఆర్టీవీ సుమన్ టీవీ మీద ఎందుకు పడుతున్నా అంటే, సుమన్ టీవీ వాళ్ళు ముందు రోజేమో ఇట్లా లోకల్ బాయ్ నాని అక్కడ చేసినంట, పార్టీ చేసుకున్నాడంట, ఇది చేసినాడంట, అక్కడ మళ్ళీ ఏం తెలియనట్టు వీడియో చేసిండు, యూట్యూబ్ వీడియో చేసిండని చెప్పేసి మీరే కవర్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇది పోలీసు వాళ్ళు డైరెక్ట్ ఏసీపీ సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఏంటంటే చాలా తొందరగా మీరు ఈ లోకల్ బాయ్ నానికి ఏం తప్పు లేదు అని చెప్పేసి మీరు చాలా తొందరగా చెప్పారు కాబట్టి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు చెప్పకపోతే, మీరు డిలే చేసి ఉంటే ఇంకా పెద్దగా అవుతుండే అది.
మరి చేసిరని కూడా చేసిరంట ఉన్నాడంట ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తారు లాస్ట్ లా ఆ క్వశ్చన్ మార్క్ ఎడుకోవచ్చు. మీకు లైవ్ ప్రూఫ్ ఉంటేనే న్యూస్లో పెట్టుండ్రి, లేకపోతే మూసుకొని కూర్చోరు. అంతా గలీజ్ చేసి ఏందన్నట్టు నాకు అర్థం కాదు. అంతా నాకు అవసరమే లేదు ఆ సినిమా. ఆయనకి ఎంత నెగిటివిటీ అయిందంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఈ టైంలో ఇవన్నీ అవసరం. ఆర్టీవీ వాళ్ళు ఒక చిన్న ఇంకోటి ఆర్టీవీ కూడా చెప్పిండు, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఇక నేను ఈరోజు కొన్ని సోషల్ మీడియాతో మాట్లాడేసి నేను ఆర్టీవీ మీద మాత్రం కంప్లైంట్ ఇస్తున్నాను. నేను ఆర్టీవీ ప్లస్ సుమన్ టీవీ, ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు ముందు ఏదో ఈడే చేసిండు ఆడే చేసిండు ఇది చేసేసిండు పార్టీ చేసుకు మొత్తం ఊహాగానాలు మొత్తం అన్నీ వేసేసారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఏసీపీ గారు మొత్తం ఇట్లా తిప్పేసారు. ఇలా ఫస్ట్ మంట పెట్టిందా అల్లే, దాని తర్వాత మీద మళ్ళీ నీళ్ళు చల్లింది కూడా అల్లే. ఇట్లా మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇట్లా లోకల్ పైన అనేది ఏం తప్పు లేదంట, కానీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళని ఇట్లా నెగిటివ్ అరే చేసిందే మీరు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాకేం తెలియదు. నాకు బయట అంతా మనోలే, మళ్ళా నేను అసలు ఫ్యాన్సే ఆయన సబ్స్క్రైబర్సే అన్నా నువ్వు చేసినావంట, మళ్ళీ మీరు అంట కాడికి వచ్చారు బయట టాక్ అంట. అది ఏంది బ్రో, పబ్లిక్ ఓ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వస్తుందో అది ఇట్లా చూడంగానే నమ్మేసి వాళ్ళ కమెంట్లు పెట్టుడు అది చాలా అంటే చాలా తప్పు. ఈరోజు నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టిన, దానికి కూడా కమెంట్లు ఇట్లా చేసిందంట బ్రో. అంటే నేను మళ్ళీ ఆయన క్లియర్గా ఒక యూట్యూబ్ లింక్ తీసుకొని ఆయన కమెంట్ బాక్స్లో పెట్టి బ్రో ఈ వీడియో చూడు దాని తర్వాత మాట్లాడు అది ఇది అని చెప్పిన. ఇక నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పలేను, అందుకని ఈ వీడియో తీసి చెప్తున్నా. ప్లీజ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఏదైతే వస్తుందో అది చూసి చేయకండి. ఇంకోటి మీకు ఏది జరిగిందని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తున్నా. ఏంటంటే అసలు అక్కడ నిప్పు ఎవరు పెట్టిరు మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు సిబిఐ ఆ రేంజ్లో వెళ్తుంది అనమాట ఇన్వెస్టిగేషన్. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఒక చిన్న క్లూ అనేది వస్తుంది. క్లూ బట్టి మనకి ఇదే సోషల్ మీడియాలో ఏం జరిగిందని వస్తుంది. కానీ ఏంటంటే లోకల్ బాయ్ నాని ఏమంటే అసలు మధ్యాహ్నము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు మాత్రం కన్ఫర్మ్ చేయండి. ఈ ఆర్టీవీ సుమన్ టీవీ హోటల్ వేసారు అవన్నీ ఎందుకు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఆ తెలివి మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ కడుపుల మీద కొడుతారు. మీకు అది అర్థమైతే లేదు. ఒక్కరు లేపుతలేరు, మేమేం సమాధానం చెప్పుకోవాలా వాళ్ళకని చెప్పి వాళ్ళ బ్రదర్ ఎవ్రీ మంత్లో ఒక 2 times అని మాట్లాడతాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా లేపుతలేడు అంటే మనం కూడా ఆయన పరిస్థితి ఆలోచించాలా, ఎంత ఘోరమైన పొజిషన్ ఉంది ఆయన. ఎంతమంది సమాధానం చెప్పుకుంటాడు. ఎవరు చేశారన్న తినేనంలో మనోళ్ళు పోసుకుంటారు రేపు. ఎప్పుడైనా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ డిలీట్ కదా వదిలేసుకుంటామా. మరి ఘోరంగా చేయకండి. ఆర్టీవీ వాళ్ళు ఇంకోటి తప్పు ఏం చేశారంటే ఇట్లా కెమెరా ఇట్లా పెట్టుకొని వాళ్ళు నలుగురు ఇట్లా తింటుంటే మనోడే క్వశ్చన్ వేసి మనోడే ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళతో లైట్గా ఏదో చెప్పిస్తుండు. ఇది లోకల్ పైన చేసిందంట కదా, ఏంటి అదేనా మరి ఏంటి పరిస్థితి మీది? ఆడు ఏంటో టిక్ టాక్ చేస్తూ మంచిగా బతికేస్తున్నాడు. ఆ వీడియో కూడా నేను పెడతా ఇక్కడ వచ్చి. అంటే మనోడు అందులో ఉన్నాడు, కాదమ్మా ఇన్ని కోట్ల నష్టం అంటే తప్పు కదా. అది నానిగాడు ఆడు ఎంచక్క నువ్వు అన్నట్టు కరెక్టే నమ్మ బోల్ సంపాదించుకుంటున్నాడు. ఆడు మొత్తం పరారీలో ఉన్నాడట కదమ్మా. కోసం మీ రేటింగ్ల కోసం మనోడిని ఎందుకు డౌన్ చేస్తారు అర్థమైతే లేదు. ఇంకోటి ఏమంటారు తెలుసా, టిక్ టాక్ చేస్తూ మంచిగా అమౌంట్ అంతా బాగా సంపాదిస్తున్నాడు అంట కదా, ఇదంట కదా అదంట కదా, మనం చూస్తూనే అమౌంట్ వస్తుందంట కదా. ఆమె ఆడమ్మలు నిజంగా చెప్తున్నా అక్కలు అమ్మలు వాళ్ళకి ఏంటంటే మనడే ఇంటిస్తున్నాడు, వాళ్ళకి తెలియదు అసలు నైట్ ఏం జరిగింది. నైట్ జరిగి ఉండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ పొద్దున్న వచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ అంతా చుట్టుముట్టు ఉన్న లోకల్ బై చేసిన అంతా పుకార్లు వేసిపోతుంది కదా. వాళ్ళు కూడా చేసినంటలే ఇది చేసినంట, వీడు ఇంకా ఒత్తి చెప్తున్నాడు ఇది చేసినంట. వాడికి యూట్యూబ్లో మంచి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది నీకేం తెలుసు? నువ్వు కూడా ఆ టీవీలో ఉన్నావు కదా, నీకు తెలియదు. ప్రాణాలు ముంగట ఇట్లా డైరెక్ట్ పనంగా పెట్టేసి అమౌంట్ యూట్యూబ్లో మంచి కంటెంట్ ఇస్తూ వ్యూస్ ఇస్తాడు. నువ్వేం చేస్తావురా? నువ్వు ఆడ ఆ టీవీలో కూర్చొని అరే ఈడ మీకు మీ మేనేజర్లు అందరు చెప్పుకుంటుంటే అది చేస్తే నీ బతుకు అది అర్థమవుతుందా? నువ్వు 10 స్విమ్మింగ్ పూల్ లో దిగవు, ఆయన సముద్రంలో దిగి ఈదుతాడు, మొత్తం వీడియోలు చేశాడు. ఇంకా ఇంకోటి ఏంటి, సముద్రంలో మొత్తం మంచి చూపిస్తాడు. ఇంకా మంచి కంటెంట్లు తీస్తూ మనకి అందరికి ఒకటి ఎంజాయ్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేపిస్తుంటాడు. వాళ్ళని తీసుకొని వాళ్ళని తొక్కనికి చూసుకుంటా, నువ్వేమో నీ బతుకు నీకు వ్యూస్ కోసం మొత్తం లోకల్ పైన అనేది తొక్కి పడేస్తున్నావు. అంత దొంగలే ఒక యూట్యూబర్ అని సపోర్ట్ చేయాలా? సరే బ్రో చేసినావు కరెక్టే, తప్పు నేను ఏమంటలేదు. నేను ఇంకోటి ఏంటంటే నువ్వు తెలుసుకొని చేయాల్సింది ఒక 1 hour 2 hours
3 hours అట్లా ఆగి వ్యూస్ పోతాయి కదా అన్న, వ్యూస్ పోతాయి అక్కడ. లోకల్ పైన నేను ఒకసారి అడిగేది ఉండే, ఒక చిన్న అడిగేది information. ఒక మాట, ఎట్లా మన హార్బర్ లోనే ఉంటుండే మనోడు, మీరు చేయకపోతే అసలు పోలీసులు పట్టుకోకపోతుండే. కాకపోతున్న సినిమా అసలు ఇప్పుడు అంత కార్నర్ ఇవ్వాల్సిన విషయం ఏముంది? ఇప్పుడు ప్రెసిడెంట్ ఇట్లా లోకల్ పై నానియే తీసుకుపోయిండు అని ఆయన ఒక్కరిని దొక్కాలని ఏముంది? ఎంతమంది లేరు అట్లా, చాలా మంది అదే హార్బర్ నుంచి. హార్బర్ లో ఏమైందంటే స్టోరీ మీకు క్లియర్ కట్ గా అసలు జరిగిన స్టోరీయే ఇది, అంతకు మించి వేరే స్టోరీ జరగలేదు. ఈ ఆర్టీఓడి సిమన్ టీవోడి ఛానల్ అన్ని పక్కకు పెట్టేవారి జరిగిన విషయం మాత్రం మీకు క్లియర్ కట్గా చెప్తున్నా. ఏం జరిగిందంటే అక్కడ నిప్పు ఎట్లా అంటుకుంది మనకు తెలియదు, అదొక చిన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే వస్తుంది. నిప్పు అంటుకుంది, చిన్న నిప్పు అంటుకొని వాళ్ళు సిలిండర్స్ పెట్టుకుంటారు అనమాట. ఆ సిలిండర్స్ ఒక్కొక్క సిలిండర్ బ్లాస్ట్ అయ్యి వేరే వేరే పడవలు వేరే వేరే బోట్లు ఒకదాని తర్వాత అటాచ్ ఉంటాయని నేను ఆల్రెడీ హార్బర్కి పోయినా, హార్బర్లో చూసిన అనమాట. హార్బర్లో చూసే చెప్తున్నా, అది ఒక్కొక్క షిప్ అంటుకొని చాలా పెద్దగా మంట వచ్చేసింది. మన లోకల్ బాయ్ నాకు ఫోన్ రాగానే మనోడికి నాకు తెలిసి 10:45 ఫోన్ ఇచ్చింది. ఫోన్ రాగానే మనోడు ఆ హార్బర్కి పోగానే మనోడు ఏంటంటే హార్బర్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయని చెప్పేసి అది సెకండరీ. మనోడు ఏంటంటే వీడియో ఎందుకు తీసిన అంటే ఒక ప్రూఫ్ గురించి వీడియో తీసిన తప్ప మళ్ళీ దాంట్లో కూడా యూట్యూబ్లో కంటెంట్ వేయాలని చెప్పి మనోడు అనుకోలేదు. ఏంటంటే ప్రూఫ్ ఇంత అంటుకుంది, మేము ఇంత కష్టపడ్డాము, ఇట్లా చేసినాము, గవర్నమెంట్కి చూపియనికి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంటే ఇట్లాంటి చిన్న వీడియో ప్రూఫ్ ఉంటాయి కనుక వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో దానివల్ల ఒక వీడియో చేసిండు. అగర్ ఆడ సవేరా హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఎవడు సమాధానం, ఎవడు చెప్తాడు చెప్పండి? బోట్లో కూర్చొని పార్టీ చేసుకున్నంట. ఎఫెక్ట్ అయింది ఒకడు నాని ఒకటే కాదు, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ డాడీ. ఇంకోటి ఏం తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరో, మన లోకల్ బాయ్ అనేది 2 బోట్స్ ఉంటే ఒక బోటు మన బయటికి వెళ్ళింది, ఒక బోట్ ఏమో కాలిపోయింది. 50 లక్షలు మనకి లాస్ అయినా కూడా వీడియో తీస్తూ మన బోటు కాపాడుకోవాలనేది పక్కన పెట్టేసి వీడియో తీసిండు. అది మర్చిపోయి వీడియో అంటించిందంట, వీడియో నిప్పులు పెట్టిండంట, తాగిరంట. హార్బర్లో ఎవరైనా తాగుతారా? ఆ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఆర్టీఓ చూసినట్టు ఈ ప్లాట్ఫామ్ ఎట్లా అంటే తెలుసా, ఒకరిని లేపాలన్నా ఇదే పండబెట్టాలన్నా లేదు, పండబెట్టాలని చెప్పి మొత్తం అని తొక్కేసి అని జీవితమే సర్వనాశనం వీడిని తొక్కడం మంచిది కాదు కదా. పబ్లిక్ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ రాగానే నమ్మేయకండి, ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత చేద్దాం. ఒకవేళ కరెక్ట్ తప్పు అక్కడ నా లోకల్ బై నాన్న తప్పు ఉంటే నేను కూడా దానికి తప్పు అని చెప్పి చెప్తాను. నాకు కూడా నైట్ వీడియో వచ్చింది, ఆ మంటలు అట్టుకున్న వీడియోలు. నేను తొందరపడి వీడియోలు చేయలేదు, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అట్లుంటేనే చాలా మంచిగా ఉంటుంది. పబ్లిక్ కూడా ప్లీజ్ టాక్ వచ్చిందట ఈ కొటేషన్ చూస్తే మాట్లాడండి, వినింది నమ్మకండి. చలో బై గైస్. ఇంకా దీనికి ఎక్కువ లాగ్ చేయాలనుకుంటలేను. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆర్టీవీ ఈ సోషల్ మీడియా ఛానల్స్కి మాత్రం ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకోండి, చిన్న రిక్వెస్ట్.